ఇక కాసేపట్లో హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఓ పక్క న్యాయవాదితోనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ అంటుంటే విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదని ఏసీబీ తేల్చి చెప్పేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి కేటీఆర్ విచారణను తప్పించుకుంటున్నారని ఏసీబీ తెలిపింది. కాసేపట్లో హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఓ పక్క న్యాయవాదితోనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ అంటుంటే విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదని ఏసీబీ తేల్చి చెప్పేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి కేటీఆర్ విచారణను తప్పించుకుంటున్నారని ఏసీబీ తెలిపింది. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కేటీఆర్ రేపు జరగబోయేటువంటి ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలి, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపేలా ఏసీబీ అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా ఉదయం 10:30 తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని లంచ్ మోషన్ గా స్వీకరించింది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించబోతున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున అంటే ఏసీబీ తరపున కూడా వాదనలు వినిపిస్తారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం 2:30 ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రధానంగా ఏసీబీ చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం కస్టడీలో ఉన్నటువంటి సమయంలో ఎవరైనా నిందితుడు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండి తిరిగి కస్టడీలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఇప్పటి వరకు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలి అని. కానీ ఇప్పటి వరకు కేవలం నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నాం, ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు కాబట్టి న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి వీలు లేదనేది ఏసీబీ చెప్తున్నటువంటి మాట. రెండోసారి ఇచ్చినటువంటి నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఏసీబీ అధికారులు, న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి వీలు లేదు, ఖచ్చితంగా వ్యక్తిగతంగానే విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి రెండో నోటీసులో పేర్కొన్నారు. మరి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. రేపు 10 గంటలకు వ్యక్తిగతంగా కేటీఆర్ హాజరవుతున్నారు. మరి కేటీఆర్ నొక్కరే విచారణకు హాజరు కమ్మంటుందా లేదా కేటీఆర్ కోరినట్లు న్యాయవాదిని కూడా అనుమతిస్తుందా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కానీ కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ లో కూడా తన రాజ్యాంగబద్ధంగా ఒక పౌరుడిగా తనకు హక్కు ఉంటుంది, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. ఎందుకంటే న్యాయవాది లేకపోయినట్లయితే తాను చెప్పని అంశాలను కూడా చెప్పినట్లు స్టేట్మెంట్ రూపంలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారంలో కూడా పోలీసులు తాను చెప్పని అంశాలను కూడా చెప్పినట్లుగా స్టేట్మెంట్లో పెట్టారు, రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే తనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి న్యాయవాదిని అనుమతించాలనేది కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఏసీబీ అధికారులు మాత్రం కేవలం నోటీస్ ఇష్యూ చేశాం, నోటీస్ ప్రకారం వేరే వ్యక్తిని ఎవరిని కూడా విచారణ సమయంలో అనుమతి ఉండదు, కేవలం కేటీఆర్కి మాత్రమే అనుమతి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఏసీబీ చెప్తుంది. మరికొద్దిసేపట్లో ఏసీబీ వర్షన్ తెలంగాణ హైకోర్టులో ఏం వినిపించబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు ఏసీబీ వర్షన్ తర్వాత కేటీఆర్ యొక్క వాదనల తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుందనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.